ఇక్కడ మీకు ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను. అందరికీ తెలుసు దావీదు గొలియాతు యొక్క స్టోరీ అందరికీ తెలుసు. గొలియాతు వచ్చాడు, సవాలు విసురుతా ఉన్నాడు. ఎవరన్నా ఒక రండి, నా మీద యుద్ధం చేయండి, నాతో పోట్లాడండి, ఒకవేళ నేను గెలిస్తే మీరందరూ మాకు దాసులు కండి, నేను ఓడిపోతే మీకు మేము దాసులం అవుతాం అని అంటే అక్కడ సౌలు మొదలుకొని సైన్యంలో ఉన్నటువంటి బలాఢ్యులందరూ కూడా గజగజ వణికిపోయి డేరాలలో కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదినం ఆ ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు వస్తున్నాడు, సవాల్ విసురుతున్నాడు, ఎవ్వరు కూడా ముందడుగు వేయలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటి అని అంటే గొలియాతుకున్నటువంటి దేహ దారుఢ్యం, గొలియాతు ధరించినటువంటి ఆయుధాలు, ఆయనకున్నటువంటి బలం, ఆయనకున్నటువంటి ఆ యొక్క హైట్, పర్సనాలిటీ, ఆయనకున్నటువంటి ఆ బలాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు, వీళ్ళే మామూలు కాదు. సౌలు మంచి యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు, సౌలు సైన్యంలో ఉన్నటువంటి వారు మంచి యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు. అంతకుముందు ఎన్నో యుద్ధాలు చేశారు, ఎన్నో విజయాలను పొందుకున్నారు. దావీదు అన్నలు కూడా అక్కడ ఉన్నారు. వారు కూడా ఎలాంటి వారు అనంటే మంచి కండబలం కలిగినటువంటి వారు, చిన్నప్పటి నుంచి యుద్ధంలోనే ఉన్నటువంటి వారు. ఒకసారి అభిషేకించడానికి సమూయేలు వెళ్తే వచ్చినటువంటి వారిని చూసి సమూయేలే పరిచయం అయిపోయాను. అబ్బా, రాజుకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా వీరిలో ఉన్నాయని పరిచయం అయిపోయాను. అంటే అంత మంచి దేహ దారుఢ్యము, నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అనంటే గడగడ వణికి డేరాలలో ఉంటున్నారు. ఈ పరిస్థితులలో దావీదు వచ్చాడు. దేని కొరకు వచ్చాడు? యుద్ధం చేయడానికి వచ్చాడా? లేదు. యుద్ధంలో అన్నలు యుద్ధం చేసి అలిసిపోతారేమో, నానా వెళ్ళి ఆహారం ఇయ్యి మళ్ళీ బలం తెచ్చుకొని యుద్ధం చేస్తారని పాపం తెలియదు కదా యెషయికి. వీళ్ళేమో భయపడి చస్తున్నారు, ఆయనేమో యుద్ధంలో మస్తు పోరాడుతున్నారు నా కొడుకులు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి ఏమున్నది, భయపడి వెనకాల తింటున్నారు, పంటున్నారు. ఈ సామానంతా, తిండి సామాగ్రి అంతా పట్టుకొచ్చినటువంటి దావీదుకు ఒక మాట వినబడ్డది. ఏంటిది ఆ మాట అనంటే, ఇశ్రాయేలీలను దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలను తిరస్కరిస్తున్నటువంటి ఒక సున్నతి లేని ఫిలిస్తీయుని స్వరం వినబడ్డది. వినబడ్డ తర్వాత దావీదులో చూడండి ఒక పౌరుషం ఇశ్రాయేలీలలో లేదు, సౌలులో లేదు, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారిలో లేదు. కానీ దావీదులో ఒక పౌరుషం, ఒక రోషం. ఏంటిదో తెలుసా? దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలను తిరస్కరించడానికి, విమర్శించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని ఒక పౌరుషం వచ్చింది. ఒక పౌరుషం వచ్చి అక్కడ దావీదు మాట్లాడుతున్నాడు, ఈయన్ని కొట్టి చంపితే ఏమిస్తాడు చెప్పండి? ఇవ్వనికన్నా ఉన్నది ఇద్దాము. సౌలు మొదలుకొని యుద్ధములో పాల్గొన్నటువంటి ఏ సైనికునికి కూడా లేదు. అందరు గడగడ వణికితే ఈ పెద్ద యుద్ధ నైపుణ్యత లేదు ఈయనకు, పెద్ద దేహదారుఢ్యం లేదు ఈయనకు. అందరికంటే చిన్నవాడు, అందరికంటే కడసారి వాడు, అందరికంటే బలహీనుడు, ఎక్కడో గొర్రెలను మేపుకుంటూ అడవిలో తిరుగుతున్నటువంటి వాడు పలకాల్సినటువంటి మాటేనా ఇది? ఒక సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తులేమో భయపడుతుంటే గొర్రెల కాపరి మాట్లాడుతున్నటువంటి మాట, ఈ ఫిలిస్తీని చంపితే ఏమిస్తాడు చెప్పండి? ఈ మాట అందరి నోట వాళ్ళ అన్నకు వినపడ్డది. ఏలియాబు పిలిచి దావీదును పిలిచి అంటున్నాడు ఏమనంటే, వారితో మాటలాడున్నది అతని పెద్ద అయిన సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చదువుతున్నాను. అతడు మాట్లాడేది వాళ్ళ పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినబడగా, ఏలియాబునకు దావీదు మీద ఏమొచ్చిందట చెప్పాలి, కోపం వచ్చిందట. కోపం వచ్చి అతనితో దావీదుతో అంటున్నాడు, రే నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? ఎందుకు వచ్చినావు ఇక్కడికి? అరణ్యంలో ఆ చిన్న గొర్రెల మందని ఏం చేసినావు? ఎవరి వశం చేసినావు? నీ గర్వము, నీ హృదయపు చెడుతనము నాకు తెలుసు. యుద్ధం చూడడానికే వచ్చినావు కదా. చూడండి, దావీదుకు ఎదురైంది ఏంటిది? అడ్డంకి, ఆటంకం. దావీదు ఏమనుకున్నాడు? దావీదు టార్గెట్ ఏంటిది? గొల్యాతుతో పోరాడాలి, ఆ సున్నతి లేని ఫిలిస్తీని చంపాలి, ఇశ్రాయేలీల మీద ఉన్న నింద తొలగించాలి. ఇది ఆయన టార్గెట్. ఫిలిస్తీయుడు ఆయన టార్గెట్, గొల్యాతు దావీదు యొక్క టార్గెట్. అయితే ఫిలిస్తీయునితో, ఆ గొల్యాతుతో పోరాటానికి దావీదు ముందడుగులు వేస్తూ ఉంటే మధ్యలో ఎవరొచ్చారు? పెద్దన్న వచ్చిండు, ఏలియాబు పెద్దన్న వచ్చి, రే నీ హృదయపు గర్వం నాకు తెలియదురా,
మందన ఏం చేసినవరా, ఎందుకు వచ్చినవరా ఇడికి, నీ చెడుతనం నాకు తెలియదురా, నీ హృదయపు చెడుతనం నాకు తెలియదా, నీ గర్వం నాకు తెలియదా. చూడండి, ఈ మాటలు అనుడితోటే దావీదుకి ఇంకెంత కోపం రావాలి చెప్పండి. గొల్యాతు మీద అంత పర్సనాలిటీ ఉన్నటువంటి గొల్యాతు మీదనే అంత కోపం వస్తే అన్న మీద ఇంకెంత కోపం రావాలి చెప్పండి. ఆన్ని కాదురా ముందు నిన్ను చంపాలే అని అనాలి, కానీ అన్నాడా? గొల్యాతును కాదురా, ఫస్ట్ నిన్ను చంపాలరా, ఆన్ని చూసి భయపడుతున్నావు, పిరికి పందా, నన్ను గర్వం అంటావురా, నన్ను బలహీన అంటావురా, నన్ను చెడుతనం అంటావురా, వాణ్ణి కాదురా నిన్ను వేసేస్తా, నిన్ను చంపుతారా ముందు అన్నాడు అట్లా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్న ఎన్ని మాటలు అన్నా కూడా దావీదు ఏం చేస్తున్నాడు? 29వ వచనంలో దావీదు నేనేం చేసిన మాట మాత్రం పలికి తిని అని అతని యొద్ద నుండి చెప్పాలి, తొలగిపోయాడట అతని యొద్ద నుండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన టార్గెట్ని, మన యొక్క గురిని, మన యొక్క ఏకాగ్రతను తప్పుదోవ పట్టించటానికి అపవాది ఎన్నో ఆటంకాలను తీసుకొస్తాడు, ఎన్నో అడ్డుబండులను తీసుకొస్తాడు, ఎంతో మందిని మధ్యలోకి తీసుకొస్తాడు. అయితే మనం అక్కడే తట్టుకొని ఆగిపోతే మనము సరిగ్గా వానితో పోట్లాడలేము, ఆ యుద్ధంలో మనకు విజయము చేకూర్చబడదు. దావీదు యొక్క గురి ఎవరు? ఏలియాబా, గొల్యాతా? చెప్పండి. దావీదు గురి ఏంటిది? దావీదు గురి గొల్యాతు, ఏలియాబు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు యొక్క గురి గొల్యాతు, ఏలియాబు కాదు. కానీ ఏలియాబు మధ్యలో వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా మన గురి అపవాది, మన టార్గెట్ అంతా అపవాది మీద. మధ్యలో ఎంతో మంది వస్తారు, అయితే వీళ్ళతోనే పోట్లాడుకుంటూ అక్కడే ఆగిపోతే అపవాదిని జయించలేం. ఇది దావీదు యొక్క స్టోరీలో నుంచి మనం నేర్చుకోవాల్సింది.